హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రిటైల్ ఇన్వెస్టర్ యూట్యూబ్ తెలుగు ఛానల్. స్టాక్ మార్కెట్లో మీరు రెగ్యులర్గా హై ప్రాఫిట్స్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ కోసం వెతుకుతున్నారా? సో ఇప్పటి నుంచి మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో కండి. మన యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా మంచి హై ప్రాఫిట్స్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్తో పాటు మంచి స్టాక్ మార్కెట్ నాలెడ్జ్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఈ నాలెడ్జ్ని మీరు గెయిన్ చేసి స్టాక్ మార్కెట్లో మీరు హై ప్రాఫిట్స్ని ఇచ్చే ఇన్వెస్ట్మెంట్స్ని ప్లేస్ చేయగలుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈరోజు మనం స్టాక్ మార్కెట్లో అందరి ఫేవరెట్ స్టాక్ అయిన బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ గురించి డిస్కషన్ చేస్తాం. బెల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది డిఫెన్స్ ఎక్విప్మెంట్స్. మార్కెట్లో డిఫెన్స్ సెక్టార్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ చేసే ఏదన్నా కంపెనీ మంచి కంపెనీ ఉంది అని అడగగానే అందరూ చెప్తారు బెల్ కంపెనీని. సో బెల్ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది డిఫెన్స్. డిఫెన్స్లో ఇండియన్ డిఫెన్స్కి బ్యాక్ బోన్గా పనిచేస్తున్న బెల్ కంపెనీ మార్కెట్లో మంచి రిటర్న్స్ ఇచ్చింది లాస్ట్ 2 ఇయర్స్లో. మీరు ఒకసారి గమనించి చూస్తే లాస్ట్ 2 ఇయర్స్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది. అండ్ బెల్ కంపెనీ వచ్చేసి రియల్ టైంలో మనకి ఇండియన్ ఆర్మీకి అండ్ అలానే ఇండియన్ నేవీకి అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి కావాల్సిన డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది. డిఫెన్స్కి కావాల్సిన ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది. మేజర్గా చూసుకుంటే మనకి ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్కి రాడార్ స్టేషన్స్ని అండ్ అలానే కమ్యూనికేషన్ డివైజెస్ని మేజర్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇస్తుంది బెల్ కంపెనీ. రియల్ టైంలో వీటి ఉపయోగం అనేది కమ్యూనికేషన్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి అండ్ అలానే అన్వాంటెడ్ కమ్యూనికేషన్ని న్యూట్రలైజ్ చేయడానికి ఈ ఎక్విప్మెంట్స్ అనేటివి బాగా పనిచేస్తాయి. రియల్ టైంలో బెల్ కంపెనీ ఓన్లీ ఇండియన్ డిఫెన్స్ సెక్టార్కే కాదు, నాన్ డిఫెన్స్ సెక్టార్ రిలేటెడ్ ఎక్విప్మెంట్స్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అందులో మేజర్గా వచ్చేసి రైల్వే అండ్ మెట్రో రైల్వే రిలేటెడ్ కమ్యూనికేషన్ డివైజెస్ అండ్ అలానే టెలికమ్యూనికేషన్ డివైజెస్ అండ్ అలానే మేజర్గా మనం ఎలక్షన్ టైంలో వాడుతున్న ఈవీ ప్యాడ్స్ను కూడా బెల్లే మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది. అండ్ అలానే ఎనర్జీ సెక్టార్కి కూడా కావాల్సిన ఎలక్ట్రానిక్స్ని బెల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. అండ్ అలానే సైబర్ సెక్యూరిటీ సేఫ్టీనెస్ కూడా కావాల్సిన సాఫ్ట్వేర్ ఎక్విప్మెంట్స్ కానివ్వండి బెల్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇండియన్ డిఫెన్స్కి అందిస్తుంది. మీరు గమనించి చూసినట్టయితే బెల్ కంపెనీ చాలా మంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ని ఇండియన్ డిఫెన్స్కి అండ్ ఇండియన్ కమ్యూనికేషన్ నెట్వర్క్కి కావాల్సిన మేజర్ ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అందిస్తుంది. ఇంత మంచి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అందిస్తున్న కంపెనీ మార్కెట్లో మంచి వాల్యూ రిటర్న్స్ ఇచ్చిందా ఇవ్వలేదంటే లాస్ట్ 2 ఇయర్స్గా మంచి రిటర్న్స్ ఇచ్చింది. బట్ రియల్ టైంలో ఇప్పుడున్న పర్టికులర్ సిచ్యువేషన్లో మాత్రం కన్సాలిడేటెడ్ మార్కెట్ కండిషన్ చూపిస్తుంది. సో చాలా మంది ట్రేడర్స్ కానివ్వండి, ఇన్వెస్టర్స్ కానివ్వండి, బెల్ కంపెనీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తాం మంచిదా, ఇప్పుడు ఒకవేళ మనం బెల్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటే వాటిని హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ అవ్వడం మంచిదా అని చాలా మంది నన్ను అడుగుతున్నారు. మేజర్ ప్రాబ్లం వచ్చేసి మాత్రం పిఎస్సి ఇండెక్స్ వాల్యూ అనేది చాలా తగ్గడం ద్వారా చాలా మందికి పబ్లిక్ సెక్టర్ స్టాక్స్ పట్ల ఇంట్రెస్ట్ అనేది పోయింది, నమ్మకం కూడా కోల్పోయారు. సో అందువల్ల చాలా మంది ఏమడుగుతున్నారు, బెల్ కంపెనీలో నా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, వాటిని హోల్డ్ చేయాలా, తీసేయాలా, ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా ఉంటే బాగుంటుంది, మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. మంచి ఆర్డర్స్ అనేవి వస్తున్నాయి కంపెనీకి, బట్ మంచి రిటర్న్స్ అనేది మాత్రం ఇవ్వట్లేదు లాస్ట్ 8 మంత్స్ నుంచి 6 మంత్స్ నుంచి అని చాలా మంది అడుగుతున్నారు. రియల్ టైంలో బెల్ కంపెనీకి మంచి ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, బట్ ఎంత మంచి ఆర్డర్స్ వచ్చినా కూడా అది ఆల్ టైమ్ హైని మాత్రం రీచ్ కాలేకపోతుంది. అండ్ రీచ్ అయినా కూడా దాన్ని బ్రేక్ చేసుకొని పైకి వెళ్ళలేకపోతుంది. ఈ పర్టికులర్ టైంలో మీరు ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు? ఈ కంపెనీలో ఒకవేళ ఇన్వెస్ట్మెంట్స్ని ప్లాన్ చేసుకోవాలి అన్నా, ఎగ్జిస్టెడ్గా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నా కూడా ఏం చేస్తే బెటర్ అని మీరు సజెస్ట్ చేస్తారు అంటే, ఈ కంపెనీకి మంచి ఆర్డర్ వాల్యూ అయితే ఉంది, ఆర్డర్స్ అయితే వస్తున్నాయి, దానికి మాత్రం ఎటువంటి డోకా లేదు. ఇండియన్ డిఫెన్స్ సెక్టార్ నుంచి ఇండియన్ గవర్నమెంట్ కూడా డిఫెన్స్ యొక్క స్ట్రెంథనింగ్ కోసం మేజర్గా చాలా ఖర్చు పెడుతుంది. ఆ ఖర్చులో చాలా భాగం అనేది బెల్ కంపెనీకి ఆర్డర్స్ రూపంలో వస్తున్నాయి, దానికి కూడా ఎటువంటి కొదవ లేదు. బట్ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది ఎందుకు పెరగట్లేదు అంటే మాత్రం దానికి మేజర్ రీజన్, కంపెనీ అనేది మంచి రెవెన్యూ గ్రోత్ అనేది ఆల్ క్వార్టర్స్ ఒకేలాగా మెయింటైన్ చేయట్లేదు. మీరు ఒకసారి గమనించి చూడండి,
లాస్ట్ మార్చిలో కానివ్వండి, అంతకుముందు ప్రీవియస్ మార్చిలో కానివ్వండి, ఎవ్రీ Q4 రిజల్ట్స్ టైంలో కంపెనీ యొక్క రెవెన్యూ అనేది డబల్ అవుతుంది. బట్ ఆ తర్వాత Q1లో, Q2లో, Q3లో మాత్రం ఆ రెవెన్యూ గ్రోత్ అనేది తగ్గుతుంది. ఇది కంపెనీలో ఎందుకు అలా ఏర్పడుతుంది? ఎందుకు ఆ కంపెనీ అలా రెవెన్యూని పోస్ట్ చేస్తుంది అన్నది నాకు ఇంతవరకు అర్థం కావట్లేదు. రియల్ టైమ్‌లో అంత మంచి ఆర్డర్స్‌ని కలిగి ఉన్నా కూడా, ఆ ఆర్డర్స్ అనేటివి ఆన్ ది టైమ్‌లో ఎందుకు మంచి రెవెన్యూ గ్రోత్‌ను అందించట్లేదు అంటే, రెవెన్యూ గ్రోత్ అనేది ప్రొడక్ట్ యొక్క డెలివరీ మీద ఆధారపడి ఉంటుంది. సో, డెలివరీ అనేది పర్టిక్యులర్‌గా ఏదో ఒక టైమ్‌లోనే ఎక్కువ మొత్తంలో ఔట్ అవుతది. టైమ్ టు టైమ్ టు టైమ్ అనేది ఔట్ కాదు కాబట్టి, పర్టిక్యులర్‌గా ఏందంటే, మార్చి టైమ్‌లో మనకి మంచి రెవెన్యూ గ్రోత్ అనేది చాలా వరకు ఈ కంపెనీలో కనబడుతుంది. మిగతా క్వార్టర్స్‌లో కనబడట్లేదు. సో, మీరు దీన్ని బాగా గమనించి చూస్తే, నెక్స్ట్ క్వార్టర్స్ అనేటివి మనకి Q4 క్వార్టర్స్. ఇప్పుడు Q3 క్వార్టర్ అనౌన్స్‌మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ క్వార్టర్ అనేది మాత్రం Q4. సో, ఆ Q4 టైమ్‌లో మళ్ళీ మనకి హై రెవెన్యూ గ్రోత్ అనేది బెల్ కంపెనీ అందించగలుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. సో, ఆ పర్టిక్యులర్ టైమ్‌లో మళ్ళీ కంపెనీ నుంచి షేర్ అప్రిషియేషన్ అనేది బాగా ఇంక్రీజ్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. అండ్ అలానే ఇండియన్ యొక్క జీడీపీ గ్రోత్ కూడా Q4 తర్వాతనే Q4 తర్వాతనే బాగా ఇంప్రూవ్ అవుతుందని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఆ బేసిస్‌లో చూసినా కూడా మనకి Q4 అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది ఈ బెల్ కంపెనీకి. బెల్ కంపెనీలో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినా కూడా, ఇదివరకు ఇన్వెస్ట్ చేసి ఉన్నా కూడా Q4 తర్వాత మాత్రం మీరు మంచి ప్రైస్ అప్రిషియేషన్‌ని చూడొచ్చు. అప్ టు 550 వరకి ఆర్ 600 వరకి ప్రైస్ అనేది మంచిగా ఇంక్రీజ్ కావడానికి అవకాశం ఉంది ఈ పర్టిక్యులర్ టైం నుంచి. అండ్ కంపెనీ ఆర్డర్స్ మాత్రం చాలా దారుణంగా వస్తున్నాయి కంపెనీకి. రీసెంట్ టైమ్‌లో కూడా మంచి ఆర్డర్స్ వచ్చాయి. 2-3 ఆర్డర్స్ వచ్చాయి. ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రైల్వే రిలేటెడ్‌గా కావచ్చు, డిఫెన్స్ రిలేటెడ్‌గా కావచ్చు. సో, మీరు దీన్ని బాగా ట్రస్ట్ చేయొచ్చు. ఈ కంపెనీ మాత్రం ఎటువంటి రిటర్న్స్ ఇవ్వదు. ఇలానే కన్సాలిడేట్ అవుతది అన్న ఆలోచనను మాత్రం పెట్టుకోకండి. కంపెనీ మంచి వాల్యూ గ్రోత్ అనేది ఫ్యూచర్‌లో ఇవ్వడానికి చాలా ఆస్కారం ఉంది. షార్ట్ టైమ్‌లో అది చాలా బాగా వర్క్ అవుతది. బెల్ కంపెనీ పట్ల చాలా మంది ఇన్వెస్టర్స్ ట్రస్ట్ చేసి ఉన్నారు. ట్రస్ట్ చేస్తున్నారు కూడా ఈ కంపెనీని. సో, మనం ఒకసారి కంపెనీ యొక్క ఆర్డర్ డీటెయిల్స్‌లోకెళ్ళినా కూడా రీసెంట్ టైమ్‌లో బెల్ కంపెనీ మీద ఇష్యూ చేయబడ్డ రిపోర్ట్స్‌ని కూడా గమనించి చూస్తే, షేర్ ఖాన్ ఇష్యూ చేసిన రిపోర్ట్ కానియండి, మోతిలాల్ ఓస్వాల్ రిలీజ్ చేసిన రిపోర్ట్ కానియండి, ఐసీఐసీ సెక్యూరిటీస్ ఇష్యూ చేసిన రిపోర్ట్ కానియండి, ఎందులో చూసుకున్నా కూడా కంపెనీ యొక్క ఆర్డర్స్ బుక్ అనేది చాలా స్ట్రాంగ్‌గా ఉంది అని చెప్తున్నారు. సో, కంపెనీకి వచ్చే ఆర్డర్స్ పట్ల ఎటువంటి కొదవ లేదు. కంపెనీకి ఫుల్ ప్లెడ్జ్డ్‌గా ఆర్డర్స్ వస్తూనే ఉన్నాయి. అండ్ వర్క్ కూడా బాగానే జరుగుతుంది. సో, ఈ బేసిస్‌లో చూస్తే కంపెనీ రెవెన్యూకి ఎటువంటి డోకా లేదు. అండ్ ఆ తర్వాత కంపెనీ రెవెన్యూ నుంచి వచ్చే ప్రాఫిట్‌లో కూడా మంచి గ్రోత్ అనేది కనబడుతుంది అని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు ఫ్యూచర్‌లో. సో, ఇండియన్ ఇండియన్ గవర్నమెంట్ కూడా డిఫెన్స్ సెక్టార్‌కి ఎక్కువ మొత్తంలో స్పెండింగ్ అనేది చేస్తుంది కాబట్టి, ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మీరు బెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. మీరు ఒకవేళ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఈ పర్టిక్యులర్ టైం అనేది చాలా హెల్ప్ అవుతుంది. కంపెనీ కూడా మంచి కన్సాలిడేటెడ్ సపోర్ట్ నుంచి బౌన్స్ అవుతున్నట్టుగా కనబడుతుంది. సో, ఈ బౌన్స్‌ని మీరు యుటిలైజ్ చేసుకుంటే మాత్రం కంపెనీ 100% ఆల్ టైమ్ హైని రీచ్ అవ్వడంతో పాటు, ఆ ఆల్ టైమ్ హైని పర్ఫెక్ట్‌గా Q4 టైమ్‌లో బ్రేక్ చేసుకొని మంచి అప్‌సైడ్ మొమెంటమ్‌ని ఇస్తుంది. ఆ మొమెంటమ్ అనేది కొద్ది రోజులు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఈజీగా కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది 550 నుంచి 600 వరకు రీచ్ అవుతుందని చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు రిపోర్ట్స్‌లో చూసుకున్నట్టుగా కొన్ని సెక్యూరిటీస్ హౌసెస్ మాత్రం ఓన్లీ 380, 400 చూపిస్తున్నా కూడా కంపెనీ మూవ్‌మెంటమ్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ వాటి యొక్క రిపోర్ట్స్‌ని చేంజ్ చేసుకొని మళ్ళీ షేర్ ప్రైస్‌ని, టార్గెట్ ప్రైస్‌ని అప్రిషియేట్ చేస్తారు, అప్‌గ్రేడ్ చేస్తారు కాబట్టి ఆ పర్టిక్యులర్ టైమ్‌లో కంపెనీ షేర్ వాల్యూ అనేది చాలా బాగా పెరగడానికి అవకాశం ఉంది. సో, మీరు బెల్ కంపెనీని చాలా బాగా ట్రస్ట్ చేయండి. రియల్ టైమ్‌లో రిటైల్ ఇన్వెస్టర్స్ ఏ పబ్లిక్ సెక్టర్ కంపెనీలోన ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ మాత్రం బెల్ అని బాగా గుర్తుంచుకోండి. ఓన్లీ బెల్ కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. ఈ పర్టిక్యులర్ టైమ్‌లో మిగతా పబ్లిక్ సెక్టర్ కంపెనీస్‌లో ఇన్వెస్ట్ చేయొచ్చు. బట్ కాకపోతే వాటితోని బేస్ చేసుకుంటే ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ ఇంక్రీజ్ కావడానికి చాలా కారణాలున్నాయి. ఆర్డర్ బుక్ యొక్క స్ట్రెంగ్త్‌ని చూసుకున్నా, అండ్ అలానే రెవెన్యూ గ్రోత్‌ని చూసుకున్నా, అండ్ కంపెనీ పట్ల ఇన్వెస్టర్స్‌కి ఉన్న ట్రస్ట్‌ని చూసుకున్నా, ఈ కంపెనీని బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడమే మంచిదని నా ఒపీనియన్. సో, మీకు ఒకవేళ ఈ కంపెనీ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు పర్ఫెక్ట్‌గా కామెంట్ రూపంలో అడగండి. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మోరోవర్ థట్ మీకు ఇలాంటి కంపెనీస్ మీద ఏమన్నా
కంపెనీస్ మీద ఏమన్నా రివ్యూ కావాలి అనుకుంటే కామెంట్ రూపంలో అడగండి. నేను తప్పకుండా ఆ కంపెనీ గురించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేస్తూ వీడియో మేక్ చేసి ఇస్తాను. అండ్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.